హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మంచు తాకిన పూలు 42వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఏమిటో ఈ అసాధ్యం, ఎలా చావడం అని మనసులోనే తిట్టుకున్నారు తాయారమ్మ గారు. ఇంత ఫంక్షన్ జరిగింది, కాసేపు ఇంట్లో ఆడపిల్లగా ఉండి అందరికీ మంచి చెడ్డ చూసుకోవచ్చు కదూ. అలాంటప్పుడు ఏదో ఆ జీవన్ని మంచి మాటలు మాట్లాడయ్యా అని చెబుదామనుకున్నాను. ఎక్కడా తుర్రమని వెళ్ళిపోయింది అనుకున్నారు తాయారమ్మ. బంగారాయి గారు ఒకప్పుడు భయభక్తులతో పెంచిన సంగవి ఈనాడు ఆమె అలా వెళ్తుంటే ఆయన ఎందుకు అని అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సంగవి దృఢమైన మానసిక పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ అలాగే ఉంటున్నారు. సంగవి మానసాదేవి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆమె ఎవరి విషయాన్ని అంతగా పట్టించుకొని ఆలోచించే స్థితిలో లేదు. తను అనుకున్నది సాధించాలన్న లక్ష్యంలోనే ఉంది. అందుకే తల్లిదండ్రులు తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నా పట్టించుకోలేదు. జీవన్ సరస్వతి గారు అలా చిత్రంగా చూస్తున్నా కూడా ఏ మాత్రం తొనకలేదు. కానీ వెళ్తున్న సంగవి వైపు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సతీష్ మాత్రం గర్వపడుతున్నాడు. ఇలాగే ఉండాలి, అక్క తగ్గకూడదు ఎప్పుడు అనుకున్నాడు. అంశు కూడా ఆనందంగా చూసింది. హాస్పిటల్కి వెళ్ళిన సంగవి మానసాదేవి గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పడంతో, డాక్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు మేడం అని చెప్పింది అక్కడున్న మరొక డాక్టర్. పాపకు ఏదో బాగోలేదని వెళ్ళిపోయారు మేడం గారని చెప్పారు అక్కడే ఉన్న సిస్టర్స్. సంగవి డాక్టర్ గారు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సంగవి లోపలికి వస్తుంటే లోపల నుంచి చూస్తున్న మానస గారికి సంతోషం కలిగింది. సంగవి అంటూ నవ్వుతూ ఎదురు వెళ్ళారు మానసాదేవి గారు. ఇంట్లో ఉన్న ఆయమ్మ పాపకు పాలు తాగిస్తూ ఉన్నది. నమస్తే మేడం అంటూ లోపలికి వచ్చింది సంగవి. ఏమిటి సంగవి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, హడావుడిగా ఉంది, నాకు గుర్తులేదు, నీకు అనవసరంగా ఫోన్ చేశాను. ఈలోపు పాపకు జ్వరం బాగా పెరిగిందని ఆయమ్మ ఫోన్ చేసేసరికి హడావుడిగా ఇక్కడికి వచ్చాను. ఇంజెక్షన్ చేసేసరికి జ్వరం తీవ్రత తగ్గిందని చెప్తున్నా. మానసాదేవి గారి వైపు చూసి, నిజానికి మానసాదేవి గారు పెంచుతున్నది తన పాపను కాదు, అభం శుభం తెలియని ఒక అమాయకురాల కన్నబిడ్డను. ఎంత దయ, ఎంత ప్రేమ పంచుతారు. స్వార్థం అనేది మచ్చుకైనా కనిపించదు మానసాదేవి గారిలో. ఆ పాప నిజంగా అదృష్టవంతురాలు ఒక రకంగాని అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది సంగవి. కన్న బిడ్డలను కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో మానసా మేడం గారికి అంత వర్క్లో కూడా తన పని చూసుకుంటూ ఇటు ఆ పాపను చూసుకుంటూ ఎంతో బాధ్యతగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. పాప నిద్రపోయింది. ఆయమ్మ పాప ఉన్న గదిలో పడుకుంది. సంగవి హాల్లో పడుకుంది. మానసాదేవి గారు చెప్పడంతో అక్కడే మానసాదేవి గారు కూడా మంచం వేయించుకుని పడుకున్నారు. అలాగే పైకి చూస్తూ ఆలోచిస్తోంది సంగవి. ఏనాడైనా కలగన్నానా నా జీవితం ఈ విధంగా మలుపు తిరుగుతుందని? ఎందుకు ఈ మధ్యన గత ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తున్న సంగవి వైపు చూసి మానసాదేవి గారు, సంగవి ఏంటి ఆలోచిస్తున్నామన్నారు మానసాదేవి గారు. ఏమీ లేదు మేడం, జీవితం ఎంతో చిత్రంగా ఉంటుంది. ఇంటి బయటకే అడుగు పెట్టడానికి భయపడే నేను, భర్త పిలిచినప్పుడు ఏమీ ఎదురు చెప్పలేని నేను, ఈనాడు ఇలా మీ దగ్గరకు వచ్చి స్వతంత్ర భావాలతో నా ఇంట్లో వాళ్ళ మాటను కూడా లెక్క చేయకుండా కర్తవ్యం దైవ సమానం అన్నట్లు భావించేలా మీ దగ్గరికి రావడం అనేది నా మీద నాకే ఆశ్చర్యం కలుగుతుందన్నది సంగవి. మానసాదేవి గారు పైకి లేచి కూర్చున్నారు. అంతే సంగవి, జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. నిజం చెప్పు, నువ్వెలా జీవించాలి అనుకుంటున్నావు? నీకంటూ ఏ తోడు లేకుండా జీవించగలవా? జీవించినంత కాలం అన్న విషయం కూడా నువ్వు గ్రహించుకుని తీరాలన్నది మానసాదేవి. ఎప్పుడూ లేనిది మానసాదేవి గారు అలా ప్రశ్నించేసరికి ఆశ్చర్యంగా చూసింది సంగవి. ఎందుకు బ్రతకలేను? నేను నా జీవితాన్ని ఇలా నిర్ణయించుకోవడానికి మీ జీవితం కూడా నాకు ఒక ఆదర్శం అన్నది సంగవి. ఆదర్శాలు చాలా బాగుంటాయి సంగవి, కానీ ఒక్కొక్కసారి ఒంటరితనం భరించాలంటే ప్రాణం మీదకి వచ్చినట్లుంటుంది. ఆ నిజం ఒప్పుకొని తీరాలి. నేను అనుభవించిన బాధ నీకు చెప్పి తీరాలి. కనిపిస్తున్న విషయాలకు నన్ను చాలా గొప్పగా జీవిస్తున్నాను అని అనుకోవద్దు సంగవి.
ఆ రోజులు కాబట్టి నేను ఎలాగో అలాగా రోజులు గడిపేశాను. అష్ట కష్టాలు పడి ఈనాటికి ఇలా ఉండగలిగాను. కానీ జరగబోయే రోజుల్లో నువ్వు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలవా అని నాకు సందేహంగా ఉంది అన్నారు మానసాదేవి గారు. ఎందుకు అలా అనుమానిస్తున్నారు మేడం అన్నది సంఘవి. లేదు సంఘవి, మీరు నిన్న రాత్రి కారులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన విషయం భయమే కదూ. అన్ని పరిస్థితులు అన్ని సంఘటనలు ఒకలా ఉండవు కదూ. నిజానికి తెలివిగా ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మీ జీవితాలు ఏమవుతాయి? నాకు అన్ని విషయాలు రోజా చెప్పింది. బాధగా అనిపించింది. అందం అనేది చాలా అరుదైనది, కానీ అదే ఒక్కొక్కసారి మనకి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అందమైన పూల తోటకు తోటమాలి అవసరమే సంగవి. నా జీవితంలో నాకు అసలు పురుషుడితో కలిసి జీవించే ఇష్టతే లేదు. నా జీవితం అలా మొదలు కాలేదు, మధ్యలో ఆపలేదు. కానీ నీ జీవితం అలా కాదు. భర్తతో నువ్వు సంసారం చేశావు, బిడ్డను కూడా కనేదానివి, అబోర్షన్ కూడా అయ్యింది. ఇన్ని తెలిసిన నువ్వు ఎలా ఎలా నిజం చెప్పు సంగవి. నీలో ఎటువంటి ఫీలింగ్స్ రావడం లేదా అన్నారు డాక్టర్ మానసాదేవి గారు. నీ చుట్టూ ఉన్న పరివారం, వారి సంసార జీవితాలన్నీ చూస్తున్నా నీలో ఎటువంటి ఆలోచనలు రావడం లేదా? రావడం అనేది సహజమే కదా అన్నారు మానసాదేవి గారు. అలాగే వింటూ ఉంది సంగవి. అవును సంగవి, నీ కళ్ళ ముందు నీ తమ్ముడి అందమైన జీవితం చూస్తున్నావు. అలాగే కొందరు సంసార జీవితాలు ఆనందంగా కూడా ఉంటాయి అని నీ కళ్ళ ముందున్న జంటల వల్ల నీకు తెలుస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు నీ మనసులో ఎటువంటి ఆలోచన రాలేదా అని అడిగారు మానసాదేవి గారు. మానసాదేవి గారి ప్రశ్నకు కాసేపు మౌనం వహించింది సంఘవి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మేడం, అది కూడా ఒక్కొక్కసారి అన్నది సంఘవి. అవును, వస్తాయి సంఘవి. వయసు అటువంటిది, మనసు అటువంటిది. మనసు పరిపక్వత చెందినప్పుడు అవి సహజంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి వయసులో కాకపోతే అలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? అవి తప్పు కాదు. మరి నీ జీవితాన్ని కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు ఇష్టమైన వారిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు మానసాదేవి గారు. నాది మూర్ఖత్వమో చాదస్తమో నాకు తెలియదు మేడం. సాంప్రదాయ చట్రంలో రూపుదిద్దుకున్న ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయిని. నాకంటూ ఏమీ తెలియదు మేడం. ఇప్పుడే అన్నీ తెలుస్తున్నాయి. పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఎటువంటి విషయాల పట్ల కూడా ఆసక్తి లేదు. ఆసక్తి లేని జీవితంలో ఇష్టాలు కష్టాలు ఏమీ తెలియకుండానే నా జీవితం ఒక్క 4 నెలల్లో మొత్తం పూర్తయింది. కానీ ఈ రోజున నాకు అవేమీ గుర్తు రావడం లేదు. నా మనసు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు మీరు అంటున్న ఆలోచనలు వస్తున్నాయి అన్నది సంఘవి. వస్తున్నాయి అని ఒప్పుకుంటున్నావు సంఘవి. మరి పెళ్ళంటే మాట్లాడవే అన్నారు మానసాదేవి గారు. నేను వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు మేడం అని చెప్పింది సంఘవి. అదేమిటి, నీ భర్తతో కలిసి జీవించాలి అనుకుంటున్నావా అన్నారు మానసాదేవి గారు. లేదు మేడం, నా భర్తతో కలిసి కూడా నేను జీవించలేను అంటున్నా. సంఘవిని అర్థం కానట్లు చూశారు మానసాదేవి గారు. నాకు అర్థం కావడం లేదు సంఘవి. నీ మనసులో మార్పులు వస్తున్నాయని చెప్తున్నావు, కానీ నీ జీవితానికి ఒక దారి ఏర్పరచుకునే మార్గనిర్దేశాన్ని మాత్రం చెప్పడం లేదు. ఎందుకని అన్నారు మానసాదేవి గారు. మూర్ఖత్వమైన చాదస్తమైన నా మనసులో నా భర్త రూపమే ఉంది. నాకు ఫీలింగ్స్ వచ్చినా కూడా నా భర్త నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్టుగా వస్తున్నాయి తప్పితే మరొక రకంగా రావడం లేదు. అది సాంప్రదాయ సిద్ధంగా పెరిగిన నా మానసిక పరిస్థితి అయ్యుండొచ్చు అని చెబుతూ సంఘవి కాసేపు మౌనంగా ఉంది. మరి అటువంటప్పుడు నీ భర్తతోనే నీ జీవితాన్ని కొనసాగించవచ్చుగా అన్నారు మానసాదేవి గారు. అలా నేను సాగించలేను మేడం. అది నా మనసులో ఆయన రూపంతోనే నా స్త్రీతత్వం ఊహాలోకంలో విహరిస్తుంది అంతే తప్ప నిజంగా ఆయన చెంతకు నేను వెళ్ళలేను. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు కూడా నాకు అటువంటి ఆలోచనలు రావడం లేదు. ఆయన నా పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు నా మనసు విరిగిపోయింది. నా ఊహలలో అదే రూపం కలిగిన నా భర్త అనుకున్న వారు నాతోనే ఉన్నారు అంతే. అంతకు మించిన విషయాలు ఏమీ లేవన్నది సంఘవి. అర్థమైంది. నీకు ఎప్పుడైనా సెక్షువల్ ఫీలింగ్స్ కలిగినా కూడా అవి నీ భర్త రూపంగా, అది కూడా అతను ఎంతో మంచిగా మారినట్టుగా నువ్వు మలుచుకున్న విధంగా
అతనితో మానసికంగా కాసేపు ఆనందపడుతున్నావు అంతే కదూ అన్నారు మానసాదేవి గారు. అంతే మేడం. మానసిక వైద్య నిపుణురాలైన మీకు నేను చెప్పేదేమీ లేదు. నాలోని స్త్రీతత్వాన్ని అణగదొక్కేశారు. నన్ను ఒక వ్యాపారం చేసే బొమ్మగా చూశారు. నాలోని తల్లిని దారుణంగా హత్య చేశారు. ఇన్ని రకాలుగా నా మనసు అయిన వల్ల బాధపడిపోయి తీవ్రంగా గాయపడింది మేడం. అందుకే ఈ గాయపడిన మనసు మళ్ళీ బాగుపడే వీలు లేనే లేదు అన్నది సంగవి. అంటే జీవితకాలం నీ భర్త రూపాన్ని ఒక బొమ్మలా నీ మనసులో నిలుపుకుని నీకు ఇష్టమైన సంస్కారాన్ని ఆ బొమ్మలో చేర్చి నువ్వు ఊహలలో మానసికంగా ఆనందపడతావే తప్ప మరొకరితో జీవితం పంచుకునే ప్రసక్తే లేదంటావు అంతే కదూ అన్నారు మానసాదేవి గారు. అంతే మేడం. అంతకు మించి ఏమీ లేదు. ఏ బురదలో దిగినా అంతే కదా మేడం. నా దృష్టిలో మరొకరితో జీవితాన్ని పంచుకోవడం కూడా అలాంటిదే. లేని సమస్యలు లేని సమస్యలను కొని తెచ్చుకోవడమే. మనసుకి మసిపూసి మారేడు కాయ చేసి వేరొకరితో జీవితాన్ని పంచుకునే అంత కోరిక ఆశ నాకు అస్సలు లేనే లేవు. మళ్ళీ నా మనసును నా జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన ఆ మరొకరు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసుని గాయపరుచుకుని నా జీవితాన్ని మళ్ళీ ఊబిలోకి నేనే దింపుకోలేను. నేను ఇలాగే ప్రశాంతంగా ఉంటాను. నేను సాధించాలి అనుకున్న దాని పట్ల పూర్తిగా నా మనసు అంకితం అయిపోయింది. ఎప్పుడో అడపాదడపా అప్పుడప్పుడు చెలించే మనసుకు ఊహలతోనే సమాధానం చెప్పుకోగలిగిన శక్తి నాకు ఉంది. అంతేకాని వేరొకరిని ఊహల్లోకి కూడా రానివ్వలేను మేడం నేనని ఖచ్చితంగా చెప్పేసింది సంగవి. సంగవి మనసు చాలా క్లారిటీగా ఉంది. అది పూర్తిగా అర్థమైంది ఇప్పుడు మానసాదేవి గారికి. ఈరోజు నేను నిన్ను పిలిపించిన కారణం వేరే ఉంది సంగవి అని మానసాదేవి గారు అంటుంటే ఆశ్చర్యంగా చూసింది సంగవి. మానసాదేవి గారి మాటకు సంగవి ఆశ్చర్యపోయింది. అవును సంగవి, నిన్ను పిలిచిన కారణం వేరే ఉంది అన్నారు మానసాదేవి గారు మరొకసారి. సంగవి ఆశ్చర్యంగా చూసింది. చెప్పండి మేడం అన్నది సంగవి. మీ అత్తగారు సరస్వతి గారు నన్ను కలిశారు వచ్చి అన్నారు మానసాదేవి గారు. ఆశ్చర్యంగా అలాగే చూసింది సంగవి. జరిగిన విషయం నేను నీకు చెప్తాను సంగవి. ఇక నిర్ణయం నువ్వే తీసుకో మరి. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు అడిగి నిన్ను బాధించను నేను. ఎందుకంటే నీలో నన్ను చూసుకుంటున్నాను. గతంలో నేను ఇంతే. ఒకప్పుడు నేను ఇలాగే ఉన్నాను. సాధించాలనుకున్నది సాధించాలని తపనే కానీ మరి ఇక ఏ వ్యసనము ఏ వ్యాపకము నాకు ఉండేది కాదు. అలాగే నీలో చదువు గురించి మానసిక వైద్య నిపుణురాలుగా నువ్వు ఎదగాలి అనుకుంటున్న బలమైన కోరిక అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి అంటూ జరిగిన విషయం కళ్ళ ముందు కదిలినట్టుగా చెప్పారు మానసాదేవి గారు. ఆ రోజు ఉదయం మానసాదేవి గారు హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఈ లోపు గేటు శబ్దం అయింది. ఎవరో అని చూస్తే ఎవరో ఒక మధ్య వయసు ఆవిడ వస్తున్నారు లోపలికి. తర్వాత అర్థమైంది సంగవి అత్తగారని. రండి అంటూ గౌరవంగా ఆహ్వానించింది మానసాదేవి. నమస్తే మేడం అంటూ వచ్చి కూర్చున్నారు సరస్వతీదేవి గారు. నేను ఇలా రావడం మీకు చాలా ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు, కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్న సరస్వతి గారి వైపు అలాగే చూసింది మానసాదేవి. సరస్వతి గారి వైపు చూస్తున్న మానసాదేవి గారికి విషయం అర్థమైంది. ఆమె ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పడానికి సందేహిస్తున్నారు. ముఖ్యంగా ఏమై ఉంటుంది, సంగవి గురించి అవుతుంది అనుకున్నారు మానసాదేవి గారు. మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పండి అని నవ్వుతూ చెప్పారు. ఈలోపు పని మనిషి వచ్చి ఇద్దరికి కాఫీలు ఇచ్చింది. నేనెవరో మీకు తెలుసు కదా మేడం అన్నది సరస్వతి. తెలుసు, అయినా మీరు వచ్చిన కారణం చెప్పండి అన్నది మానసాదేవి. మంచో చెడో కుటుంబాల్లో కొన్ని కలతలు కలహాలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక్క నిప్పు రగలటం వల్ల పొగ వ్యాపిస్తుంది. ఆ పొగ చుట్టుపక్కలంతా కమ్ముకోవడం వల్ల ఆ నిప్పు ఎక్కడ పుట్టిందన్నదే అర్థం కాకుండా ఉంటుంది. కానీ అర్థమయ్యేలోపు ఎన్నో వ్యర్థమైన విషయాలు జరిగిపోతూ ఉంటాయి. అలాగే నా కుటుంబంలో కూడా జరిగిన ఉదాంతం ఇది అంటూ జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్లు చెప్పారు సరస్వతి గారు. సంగవి తన ఇంటి కోడలు అవ్వడం, ఆ తర్వాత జరిగిన వ్యవహారం, తర్వాత తన వియంకలే అబార్షన్ చేయించుకుందని ఇష్టం వచ్చినట్లు కూతుర్ని మాట్లాడడంతో తను కూడా కోడల్ని అనుమానించి తను కూడా నిందించడం జరిగింది. ఆమె కడుపులో బిడ్డను ఆమె చంపేసుకుంది అని అనుకోవడం చాలా తప్పు అయింది. నా విషయంలో జరిగింది. అలా పొరపడ్డాను. నిజానికి సంగవి అమ్మగారు అనడం మూలంగానే నాకు అలా అనుమానం వచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ తెలిసాయి. నా కొడుకు తప్పు చాలా ఉంది.
సంఘవి లాంటి ఉత్తమురాలు మంచి అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. మేడిపండు లాంటి సమాజంలో సంఘవి లాంటి మంచి మనసున్న వ్యక్తులు కోటికొకరు కూడా కనపడతారో లేదో నాకు తెలియదు. కానీ ఒక వజ్రం మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు. అది పక్కకు వెళ్తే దాని విలువ తెలుస్తుంది. ముఖ్యంగా వజ్రం తన విలువ తానే తెలియచేసుకోవడానికి మంచి అవకాశం కలిగి తన జీవితాన్ని చక్కటి దారిలో నడిపించుకుంటుంది సంఘవి. ఆమె ఈనాడు ఇలా జీవించి ఉండడానికి ఇంత ప్రయోజకురాలుగా మారడానికి కారణం ఆమె తమ్ముడు సతీష్. అటువంటి భయంకరమైన సమయంలో ఆమె తల్లిదండ్రులు కానీ నేను కానీ నా కొడుకు కానీ ఎవ్వరమూ సంఘవికి సహాయం చేయలేదు. ఇది మాత్రం నిజం. అలాగే నా కొడుకు చేసిన తప్పులకు భగవంతుడు వేసినట్లు శిక్ష కూడా అనుభవించాడు. చాలా కష్టం. అవునా, వైద్యం గురించి నేను తెలుసుకున్నాను, చాలా కష్టమైనదే అని చెప్పింది మానసాదేవి గారు. సంఘవికి నా బిడ్డతో కలిసి ఉండడం ఇష్టమైతే అది మాకు కొండంత ఇష్టం. ఎందుకంటే నేను నా బిడ్డ కూడా సంఘవి కోసం చూస్తున్నాం. అలాంటి ఉద్దేశం తనకు ఏమాత్రం లేదు అనుకుంటే నాకు వారసుడు కావాలని ఉంటుంది. నా కొడుకు ఆనందంగా ఉండాలి అని ఉంటుంది. నేను సంఘవిని ఆమె తప్పు చేసిందని మాత్రం ఎత్తి చూపడం లేదు. కానీ నా కొడుకు సంగతి కూడా నేను పట్టించుకోవాల్సి ఉంది. అందుకని మీరు సంఘవిని స్పష్టంగా అడగండి. తన జీవితం గురించి తను ఏమి నిర్ణయించుకుంటుందో అన్న విషయం తెలియజేశాక నాకు ఫోన్ చేసి చెప్పండి. సంఘవి అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని అదేదైనా నేను గౌరవిస్తానన్నారు సరస్వతి గారు. ఎందుకంటే జీవన్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. సంఘవి అతని జీవితంలోకి వస్తే ఆమెను దేవతలా చూసుకుంటాము. అది మాత్రం నిజం. కానీ తనకిష్టం లేనప్పుడు జీవన్కి మరొక పెళ్లి చేయడం తప్పదు కదా. అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే మీరే సంఘవితో మాట్లాడే విషయాన్నైనా మాకు తెలియచేయండి. ఆ తర్వాత నేను సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు సరస్వతీదేవి గారు అని మానసాదేవి గారు సరస్వతి గారు తనను కలిసి మాట్లాడిన మాటలు చెప్పింది. ఆశ్చర్యపోయింది సంఘవి. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు జవాబు మాత్రం నీ ఇష్టమే సంఘవి. నీ మనసును చంపుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా స్వతంత్రంగా అది నిర్ణయించుకోవాలి. నువ్వు ఎంచుకున్న దారి కూడా ఎంతో గొప్పది కాబట్టి నేను నీకు మద్దతు పలుకుతాను అన్నారు మానసాదేవి గారు. సంఘవి అందంగా చిరునవ్వు నవ్వింది. అత్తయ్య గారిలో ఉన్న ఆలోచన తప్పు కాదు. ఎవరైనా కోరుకుంటారు తమ వంశోద్ధారకులను. ఈనాడు నా జీవితం నా ఇష్టారీతితో నేను నిర్ణయించుకున్నాను. అలాగే వారికి ఆ స్వతంత్రం ఉంటుంది. అందుకు నేను అత్తయ్య గారి నిర్ణయాన్ని గౌరవిస్తానన్నది సంఘవి. సంఘవి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. తర్వాత నువ్వు ఏ రోజు కూడా జీవితంలో తప్పు చేశానని బాధపడినట్టుగా నిర్ణయం తీసుకో నిర్ణయం అని చెప్పారు మానసాదేవి గారు. తొందరపడి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా ఆలోచించుకుని సంఘవి తర్వాతే నేను నిర్ణయాన్ని చెప్పాను మానసాదేవి గారు చెప్పారు. అలాగే మేడం అని నిద్ర వస్తూ ఉండడంతో నిద్రలోకి జారిపోయింది సంఘవి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఉంటాను.